మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మరోసారి జీసస్ నైట్ కల్వరీ మినిస్ట్రీస్ తరఫున వందనాలు. బాగున్నారా? గత వారం మీతో మాట్లాడటానికి దేవుడు ఇచ్చిన అవకాశానికి దేవునికి స్తోత్రాలు. ఈరోజు చిన్న ప్రార్థన చేసుకొని మరలా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ వాక్యమే సత్యం. నీ వాక్యం నిగుడు సత్యములను తెలుసుకోవడానికి సహాయం చేయండి ప్రభువా. మీరు వాక్యం ద్వారా మాతో స్పష్టంగా ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా చూడాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా చేస్తే నాకు సంతోషం, ఎలా చేయకపోతే నాకు బాధ అని మీ బైబిల్లో మీ హృదయాన్ని మాకు చూపించారు. మేము కూడా దావీదులాగా నీ హృదయానుసారులుగా ఎరిగే కృప అనుగ్రహించమని, వాక్యానికి ఆటంకంలో దురాత్మ అంధకార చీకటి శక్తిని చేసినప్పుడు బంధిస్తూ నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, పరిశుద్ధాత్మ దేవ వట్టివాడును మట్టివాడును నువ్వే నా నోటికి బోరగా ఉన్న నా నాలుకను ముట్టి మీరే మాటలు దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు బైబిల్లో నుంచి ఒక వాక్యం చెప్పుకుంది. ఆ వాక్యం ఏంటంటే, తన కాలమును ఎరిగిన సంకుబుడి కొంగ. సంకుబుడి కొంగ, స్ట్రాక్ అంటారు ఇంగ్లీష్లో. చూడండి, బైబిల్లోంచి ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. ఆకాశములకు ఎగురు సంకుబుడి కొంగైనను తన కాలమును ఎరుగును. చాలు. సంకుబుడి కొంగ తన కాలమును ఎరుగును. ఆ కింద వచ్చిన చదువుకుంటూ పోతే మరలా దేవుడు తన సంకుబుడి కొంగ గురించి చెబుతున్నాడు ఇర్మియా. ఆ మాట చదువుతూ కింద వచ్చిన చదువుకుంటే, తెల్ల గువ్వయు మంగళకత్తి పిట్టయు ఓది కొరుకును. ఓది కొరుకు అంటే ఏంటంటే మైనా అంటారు. ఓది కొరుకు తన కాలమును ఎరుగును, అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు. కాబట్టి దేవుడు ఇక్కడ తన బాధను, తన వేదనను పరిశుద్ధాత్మ దేవుడు ఇర్మియా ద్వారా మాట్లాడుతున్నాడు. ఇర్మియా అంటున్నాడు, సంకుబుడి కొంగ తన కాలమును ఎరుగును అని అన్నాడు. సంకుబుడి కొంగ అనేది ఇజ్రాయెల్ దేశానికి వచ్చే సంకుబుడి కొంగ. కొంగలు చాలా ఉన్నాయి. కొన్ని కొంగలు ఒక ఆయన చెప్పాడు 3500 కిలోమీటర్లు ఎగురుకుంటూ ఆగకుండా వస్తాయంట కొంగలు. కాబట్టి ఇజ్రాయెల్ దేశానికి సుపరిచితమైన కొంగ సంకుబుడి కొంగ. యూదులకి చాలా ఇష్టమైన కొంగ సంకుబుడి కొంగ. ఎందుకంటే ఇది యూరోపియన్ లేకపోతే యూరోప్ దేశాల నుంచి, సబీరియా దేశాల నుంచి వచ్చి అక్కడ చలికాలం మొదలైతే మార్చి నుంచి మే నెల వరకు ఈ సంకుబుడి కొంగ ఇజ్రాయెల్ దేశానికి వచ్చి కాపురం ఉంటుంది. మార్చి ఏప్రిల్ మే 3 నెలలు ఈ సంకుబుడి కొంగంట ఇజ్రాయెల్ దేశానికి వచ్చి అక్కడ నివాసం ఉంటుంది. కాబట్టి ఈ సంకుబుడి కొంగ ఇజ్రాయెల్కి చాలా ఇష్టమైన కొంగ. ఎందుకంటే అది యథార్థమైన కొంగ. 2, ఈ సంకుబుడి కొంగ గురించి ఏం చెప్తారంటే అది యథార్థమైంది, 2 అది చాలా ప్రేమ గలది. ఒక ఆర్టికల్ ఏం రాసిందంటే, జర్మనీ దేశంలో ఉన్న సంకుబుడి కొంగల జంట ఉన్నప్పుడు ఒక మగ కొంగ కరెంటు స్తంభం మీద ఉన్నప్పుడు కరెంట్ షాక్ కొట్టి ఆ మగ కొంగ చనిపోతే, ఈ ఆడ సంకుబుడి కొంగంట అక్కడ పిల్లలు పెట్టిన కొంగ పిల్లల్ని వదిలివేయకుండా 3 రోజులు అక్కడే ఉండి ఆహారం కోసం వెళ్ళి మళ్ళీ అమ్మడే వచ్చి పిల్లల్ని చాలా భద్రంగా చూసుకుందంట అని ఆర్టికల్లో రాశారు. అంటే అది ఎంతో ప్రేమ కలది. 2, సంకుబుడి కొంగ తన కాలమును ఎరుగును. ఎక్కడికి వచ్చి ఎక్కడికి వెళ్ళాలో అక్కడ ఉండి మరలా వెళ్తుంది. సంకుబుడి కొంగ ఒక్కసారి ఒక ఆడ కొంగతో జత కడితే జీవితాంతం దాంతోనే ఉంటుందంట. అది మగ కొంగ అయినా ఆడ కొంగ అయినా కుటుంబాన్ని చాలా భద్రంగా చూసుకుంటుంది. అది చాలా యథార్థవంతమైనది అని ఇజ్రాయేలీలు చాలా నమ్ముతారు. అందుకని దైవజనుడు ఇర్మియా సంకుబుడి కొంగ గురించి చెబుతూ అక్కడ కొన్ని పక్షుల గురించి చెబుతున్నాడు. ఈరోజు చెప్పే మొదటి పక్షి పేరేంటి? సంకుబుడి కొంగ. చెప్పండి, సంకుబుడి కొంగ. స్ట్రాక్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఇది చాలా యథార్థమైనది, ఇది చాలా ప్రేమ కలది. కాబట్టి ఈ సంకుబడి కొంగలాగా ఇజ్రాయేలీలు ఉండలేదు. తన దేవుడైన యెహోవా
అబ్రాముని పిలిచి అబ్రాము ద్వారా జనాంగాన్ని తీసుకొచ్చి కనాన్ దేశానికి తీసుకొస్తే ఈ ఇజ్రాయేలీలు ఏం చేశారు? దేవుని వదిలిపెట్టి, యథార్థత వదిలిపెట్టి, దేవుడి చిత్తాన్ని వదిలిపెట్టి తమ సంవత్సరాలను భయంకరంగా ఆకాశరానికి. చూడండి ఇక్కడ ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణికి ఆకాశరాణి అనే దేవతకు పిండి వంటలు చేయవలనని అన్య దేవతలకు పానార్పణములు పోయవలనని పిల్లలు కట్టెలు ఎదుస్తున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుతున్నారు. చూడండి ఇర్మియా ఎంత బాధపడుతున్నాడు. ఇర్మియా ద్వారా దేవుడు నా ప్రజలు ఇజ్రాయేలీని తీసుకొచ్చి కనాన్ దేశంలో తీసుకొచ్చారే, నన్ను ఆరాధించండి అని అంటారంట. ఇజ్రాయేల్ ఆకాశరానికి ఏమో ధూపం వేస్తున్నారు, పిండి వంటలు చేస్తున్నారు, పిల్లలేమో కట్లు ఏరుతుంటే, తండ్రులేమో అగ్ని రాజేస్తుంటే, తల్లులేమో పిండి పిసుకుతున్నారంట పిండి వంటలు వండటానికి దేవుని వదిలిపెట్టి. అందుకనే ఇర్మియా అన్నాడు, ఏమన్నాడంటే, సంకుబుడి కొంగ తన కాలమును ఎరుగును. సంకుబుడి కొంగ తన కాలము ఎరిగి యథార్థత కలిగి దేవుడు తనకు నడిపించిన రీతిలో నడుస్తూ చక్కగా ఎక్కడ తప్పిపోకుండా వస్తూ ఉన్నారు. ఈ సంకుబుడి కొంగలకు చాలా, మీరు చూసారా, అవి చాలా చక్కగా ఎగురుతాయి. మీరు చూడండి, కొంగలు ఎగిరినప్పుడు వి ఆకారంలో ఎగురుతాయి. వి ఆకారంలో మీరు చూసారా, ముందు ఎదురుగా ఒక కొంగ ఉంటుంది, దానికి ఇట్లా అంటే ఇట్లా ఎగురుతా వెళ్ళిపోతుంది. అంటే ఎట్లా అంటే ఇట్లా ఉంటుంది కొంగలు. ఇది సీనియర్ అనమాట, ఇది సీనియర్ మోస్ట్ కొంగ. అది చెప్పినట్లుగా మిగతావన్నీ కూడా వినాల్సిందే. అటుపక్క ఇటుపక్క తొలగవు, చక్కగా ఎగురుకుంటూ 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 చక్కగా లైన్లో ఎంత బాగా వెళ్ళిపోతాయి. కానీ ఇజ్రాయేలీలంట తమ న్యాయ విధి ఎరుగక ఇష్టానుసారంగా జీవించి తమ సంవత్సరంలో నాశనం చేసుకుంటున్నాడని ఇర్మియా ఎంతో బాధపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సంకుబుడి కొంగ అనే దాని గురించి తన కాలము. ఇప్పుడు నీ కాలము నువ్వు ఎరుగుదువా? కాలములు అంటే సంవత్సరములు. నీ సంవత్సరాల్లో నువ్వు ఎరుగుదువా? ఇప్పుడు బైబిల్లో నుంచి ఒక మాట మీకు, బైబిల్లో చాలా గ్రీష్మకాలము, వసంతకాలము, అలాగే కోతకాలము అని బైబిల్లో చాలా చోట్ల ఉన్నాయి. అయితే ఈరోజు కొన్ని కాలముల గురించి మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇవి నీ ఆధ్యాత్మిక జీవితానికి దోహదపడతాయని సంతోషిస్తున్నాను. వాక్యం వినటం కాదు. చాలామంది దేవుని దగ్గరికి వస్తారు, చర్చికి వస్తారు. చర్చికి వచ్చే వాళ్ళు 3 గుంపులు. మొదటి గుంపు వస్తారు, వెళ్తారు. రెండో గుంపు వాక్యం వింటారు, పాస్టర్ గారి వాక్యం భలే ఉందండి, ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మాకు భలే పాయింట్స్ చెప్పారండి అంటారు, వెళ్ళిపోతారు. జీవితాలు మార్చుకోరు. మూడోవారు వాక్యం వింటారు, అది హృదయం భద్రం చేసుకొని రక్షణ పొందుతారు. నువ్వు ఏ గుంపుకున్నావో, నువ్వు ఈరోజు ఏ వ్యక్తిగా ఉన్నావు? మొదటి వ్యక్తిగా ఉన్నావా? వచ్చి వెళ్ళేవాడిగా ఉన్నావా? లేకపోతే విని వెళ్ళేవాడిగా ఉన్నావా? విని హృదయాన్ని మార్చుకొని యేసుక్రీస్తుకి ఇష్టంగా ఉండేవాడు ఉన్నావా అనేది నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు ప్రియ సహోదరుడా సహోదరి, ఈరోజు కొన్ని విషయాలు మీకు చెప్తాను. మొదటిది మనం చదువుకుని పోతే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13వ వచనంలో, ఇది చెడు కాలము, ఇది చెడు కాలము కనుక ఈ కాలమున నీతిమంతులు ఊరుకుంటారంట. చాలు, నీతిమంతులు బుద్ధిమంతులు ఊరక ఉందురు. ఇది చెడు కాలము కనుక. చెడు కాలములో ఉన్నాం మనం. మొదటి కాలం ఏ కాలం? ఇది చెడు కాలము. సంకుబూడి కొంగ తన కాలమును ఎరుగును, ఓదె కొడుకు తన కాలమును ఎరుగును, మంగళ కత్తి పెట్ట తన కాలమును ఎరుగును. కానీ ఇజ్రాయేలీలు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు వాక్యం ఏంటంటే, మొదటిది చెడు కాలము. ఈ చెడు కాలంలో ఉన్నాం మనం. సంకుబడి కొంగ వల్ల కాలం ఎరిగి నీ జీవితాన్ని మార్చుకుంటావా? బుద్ధిహీనుడిగా ఈ చెడు కాలంలో ఉంటావా అనేది నువ్వు ప్రశ్న వేసుకోవాలి. కాబట్టి ఈరోజు మొదటిది చెడు కాలము. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివాం. మొదటిది చెడు కాలంలో ఉన్నాం. ఈ చెడు కాలంలో నీతిమంతుడు అలాగే బుద్ధిమంతుడు ఊరగా ఉండి తమ జీవితాన్ని చక్కపరుచుకుంటారు. కాబట్టి సహోదరుడా, ఇప్పుడు ఈ చెడు కాలంలో నువ్వు ఉండవలసింది ఏంటి అంటే, నీ సంవత్సరములు నువ్వు ఎలాగ గడుపుతున్నావు, నీ సంవత్సరములను నువ్వు ఎలాగూ నడిపింపజేస్తున్నావు, జీవిస్తున్నావు. కాబట్టి మొదటిది చూద్దాం, ప్రసంగి గ్రంథము. ఇది రెండోది. మొదటిది చెడు కాలము. వాయు వర్షాలు లేవు, పిల్ల లేదు, తల్లి లేదు, భయంకరమైన చెడ్డమైన
అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. ఈ చెడు కాలంలో నువ్వు ఎలా ఉన్నావు? దీంట్లో మొదటిది, ఈ చెడు కాలంలో తన కాలం ఎరిగిన సంకుబిడి కొంగవలె ఉన్నావా? కాలం ఎరగకుండా ఉన్న ఇజ్రాయేల్లాగా దేవుని న్యాయ విధానికి ఇష్టంగా జీవిస్తున్నావేమో జాగ్రత్త. కాబట్టి ఈరోజు మొదటిది చెడు కాలము. రెండో చూద్దాం, చూడండి. ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 11వ అధ్యాయం 9వ వచనం. యవనుడా నీ యవ్వనమందు సంతోషపడము, నీ యవ్వన కాలమందు. చాలండి. రెండోది ఏంటి? యవ్వన కాలం. దీనికి చెప్పుకుంది. మొదటిది చెడు కాలంలో ఉన్నావు. చెడు కాలంలో ఉన్న నువ్వు నీతిమంతుడిగా జీవిస్తున్నావా? బుద్ధిమంతుడిగా జీవించి ఈ లోకంలో చెడు చేయకుండా ఉన్నావా? లేదా పతనమైపోతున్నావా? రెండోది యవ్వన కాలం. మొదటిది చెడు కాలం, రెండోది యవ్వన కాలం. నీ యవ్వన కాలంలో నిష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎవరు నన్ను అడిగేవాళ్ళు ఎవరు, నా ఇష్టం నాది అని నీ జీవితం నాశనం చేసుకుంటున్నావా? భయంకరమైన పరిస్థితుల్లో కూడా, వేదనకర పరిస్థితుల్లో కూడా తన యవ్వన జీవితాన్ని కాపాడుకున్నాడు యోసేపు లాగా నీ యవ్వన కాలాన్ని కాపాడుకుంటావా? దానియేలు, షడ్రకు, మెషకు, అబ్దుగోలు వీళ్ళందరూ కూడా తమ యవ్వన కాలం ముందు తమ పరిశుద్ధతను కాపాడుకున్నారు. కానీ యవ్వన కాలం చెడగొట్టుకుంటూ తమ జీవితం నాశనం చేసుకుంటూ చాలామంది ఉన్నారు. ఎవరుడా, ఓ యవ్వన కాలం ముందు సంతోషిస్తున్నావేమో, నువ్వు యవ్వన కాలం ముందు నిష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నీ యవ్వన కాలం ముందు నువ్వు నీ జీవితం నాశనం చేసుకున్నావు. జాగ్రత్త. ఒకరోజు దేవుడికి నిలబడాలి. నీ కళ్ళకి ఇష్టం చొప్పున చేస్తున్నావేమో, చూస్తున్నావేమో, మాట్లాడుతున్నావేమో, నీ శరీరాన్ని పాపానికి, నీ శరీర లోకానికి, నీ శరీర తుచ్చమైన అభిలాషలకి ఇచ్చుకుంటున్నావేమో, అనుకుంటున్నావేమో. నేను సంతోషంగా ఉన్నాను, నేను బాగా ఎంజాయ్ చేస్తున్నానని ఒకరోజు తీర్పు దినానా నువ్వు లెక్క చెప్పాలి. యవ్వన కాలం ముందు కాడిపోయిట నరునికి మేలును చోట దేవుడు చెప్పాడు. కాబట్టి మొదటిది చెడు కాలంలో ఉన్న మనము జాగ్రత్తగా చూసుకోవాల్సింది. మొదటిది యవ్వన కాలం. ఏ కాలం చెప్పండి? మొదటిది చెడు కాలం, రెండోది యవ్వన కాలం. యవ్వన కాలం అనేది చాలా జాగ్రత్తగా. ఈ యవ్వన కాలంలో నువ్వు చాలామంది ఒకసారి ఒకరికి వాక్యం చెప్పాను యవనస్తుడికి, ఎంటాలేండి పాస్టర్ గారండి, యవ్వన కాలం ఎంజాయ్ చేయాలి పాస్టర్ గారండి, యవ్వన కాలంలో సంతోషించాలి పాస్టర్ గారండి, యవ్వన కాలంలో ఆనందించాలండి పాస్టర్ గారు, ఏందండి ఎప్పుడు ఇట్లా చెబుతారు అని అనేవాడు. నేను విజయవాడలో సేవ చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళమ్మ వచ్చి, పాస్టర్ గారండి ప్రార్థన చేయండి మా అబ్బాయి కోసం అని అంది. ఏమ్మా ఏం జరిగింది? నేను చెప్పాను కదా, నువ్వు నీ కొడుకు చర్చకొచ్చి వాక్యమని రక్షణ పొందండి అంటే మీ లోకానికి, మీ శరీరేచ్ఛలకి, మీ శరీర కోరికలు వదులుకోకుండా, నా మాట వినకుండా, దేవుడి మాట వినకుండా మిష్టాచారంగా జీవించారు కదా. ఇప్పుడు ఏమైంది? ఏం జరిగిందంటే అబ్బాయికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అంది. నేనేం చేయగలనండి? అంత అయిపోయిన తర్వాత అంత ముందే చెప్పా యవనస్తుడా నా మాటను, దేవుని దగ్గరికి రా, వాక్య బాగా అంటాడు, నీ వాక్యం చేస్తే భలే నవ్వేవాడు. కానీ హృదయం దేవుడికి ఇవ్వలేదు. తన పాత జీవితాన్ని, యవ్వన జీవితాన్ని పాపమైన వ్యభిచారానికి వాడుకున్నాడు. ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. నేనేం చేయగలనమ్మా? ప్రార్థన చేస్తానని చెప్పాను. కొంతకాలం తర్వాత ఇటు వెళ్ళిపోయారో తెలియదు వాళ్ళు. తన భార్యకు కూడా పెళ్లి చేసుకున్నాడంట. తన భార్యకు కూడా ఎయిడ్స్ వ్యాధి వచ్చింది. తర్వాత వాళ్ళు ఎటు వెళ్ళారు, వాళ్ళమ్మ వాళ్ళందరూ ఇటు వెళ్ళిపోయారు. ప్రియ సహోదరుడా, నీ యవ్వన కాలం జాగ్రత్త. సంకుబడి కొంగ తన కాలము నెరిగి చక్కగా వెళ్ళి అక్కడ ఉండి మా పిల్లలు తీసుకొని ఉన్న చోటనే ఉంటుంది. కానీ ఇజ్రాయేలీలు తమ ఇష్టానుసారంగా జీవిస్తూ విగ్రహారాధన చేస్తూ నన్ను వదిలేశారు, రేపు దేవుడు బాధపడుతున్నాడు. కాబట్టి వారు తమ జీవితాన్ని నాశనం చేసుకున్నారు. నీ యవ్వన కాలము జాగ్రత్త. మొదటిది యవ్వన కాలము. రెండో చూద్దాము. మొదటి రాజుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. దావీదునకు మరణకాలము. రెండోది ఏంటి చెప్పండి? ఈ చెడు కాలంలో ఉన్న నీవు కాపాడుకోవాల్సింది మొదటి యవ్వన కాలం. నీ యవ్వన కాలం నాశనం చేసుకుంటే యవ్వనం రాదు, మరలా పోతే. సహోదరి యవనస్తుడా, నీ యవ్వన కాలంలో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, మార్చుకో, పద్ధతులు మార్చుకో, అలవాట్లు మార్చుకో. ఏసేపు లాగుండు, షడ్రకు మెషకు అబ్దుగోలాగా జీవించు. కానీ సొలొమోను కొడుకు అయినా రెహబాములా జీవించి జీవితాన్ని నాశనం చేసుకోబాకు. బైబిల్లో యవనస్తులు చాలామంది బాగుపడ్డలు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు ఉన్నారు. యవనుడా, నీ యవ్వన కాలం జాగ్రత్త. రెండోది మరణకాలము. దావీదు చనిపోతున్నాడు. మరణకాలం ముందు దావీదు సొలొమోను పిలిచి చెబుతున్నాడు, నాకు మరణకాలం సమీపించింది, నేను వెళ్ళిపోతున్నాను, నేను చనిపోతున్నాను అన్నాడు. మరణకాలం అనేది నీ కుంది గుర్తుపెట్టుకో. నీ యవ్వన కాలం నీ ఇష్టానుసారం జీవిస్తే నీ యవ్వన కాలం నువ్వు దేవుడికి లెక్క చెప్పాలి. తర్వాత నువ్వు ఎంత కాస్ట్లీ ఫుడ్ తిన్నా, నువ్వు జీడిపప్పు తిన్నా, నువ్వు బాదపప్పు తిన్నా, ప్రపంచంలో హై క్వాలిటీ ఫుడ్ తిన్నా నువ్వు ఒకరోజు చనిపోతావు. మరణకాలం ముందు
మరణకాలం ముందు నువ్వు ఏడుస్తూ అయ్యో 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 నా ఉపదేశం నాకు ఎట్లు త్రోసివేశానని ఏడ్చే రోజు రాబోతుందేమో. నీకు మరణకాలం అనేది ఉంది, గుర్తుపెట్టుకో. శాశ్వతంగా ఉండదు యవ్వన కాలం, మరణకాలం ఉంటుంది. దావీదు అంటాడు, ఓ సొలొమోను దేవుడి మాట విను అని చెబుతున్నాడు. తనకు మరణకాలం సమీపించిందని దావీదు అన్నాడు. వృద్ధుడైపోయాడు దావీదు, చనిపోతున్నాడు. మరణకాలం దావీదు మంచి మరణం పొందుతున్నాడు. అతనికి మీద రెండో మరణానికి అధికారం లేదు. కానీ నువ్వు కనుక రక్షణ పొందుకొని చనిపోతే నువ్వు ఇక్కడ చనిపోతావు. పాతాళంలో రెండో మరణం అంటే అగ్నిగుణం పాలవుతావు. అక్కడ బగబగలాడే అగ్ని. ఇక్కడ ఎండాకాలం వస్తే నువ్వు దంసపులు తాగుతావు, ఇక్కడ ఎండాకాలం వస్తే కూల్ డ్రింకులు తాగుతావు, ఇక్కడ ఎండాకాలం వస్తే మంచి మంచి కాస్ట్లీ వాటర్ తాగుతావు. నువ్వు బాగా డబ్బుంటే హిమాలయ పర్వతాల్లో ఉన్న ఆ వాటర్ తెచ్చుకొని తాగొచ్చేమో, కానీ నువ్వు చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో కాలినప్పుడు అక్కడ ఏ ఏసీ ఉండదు నీకు. అగ్నిగుండంలో ఏ ఏసీ ఉండదు, అగ్నిగుండంలో ఏ వాటర్ బాటిల్ ఉండదు. అగ్నిగుండంలో శాతం థమ్సప్ తీసుకొచ్చిస్తారా, పెప్సీ తీసుకొచ్చిస్తారా? అగ్నిగుండంలో అయ్యే ఉండవు. అగ్నిగుండంలో కూలర్స్ ఉండవు, ఏసీలు ఉండవు. అక్కడ భగభగలాంటి భయంకర బడబాటిని. అందుకే ఇష్టానుసారంగా జీవించి, ఆడంబరంగా జీవించి, మంచి బట్టలు వేసుకుంటూ, మంచి స్ప్రేలు కొట్టుకుంటూ, మెల్ల బంగారు చైన్ వేసుకొని, బ్రాస్లెట్లు పెట్టుకొని కాస్ట్లీ లైఫ్గా తిరుగుతున్న ధనవంతుడు పాతాళంలో యాత్ర పడుతున్నాడు. అయ్యో అబ్రామా, నేను యాత్ర పడుతున్నాను, నా నాలుక పిడిచికట్టుకుపోతుంది. అదిగో ఆ లాజరు ఆ పురుగులు పట్టి, ఆ కుళ్ళి పట్టి, ఆ పుండ్లు చీముకాయ లాజరు అక్కడ మహిమలో ఉన్నాడు. అక్కడ దగదగలాడే మంచి స్వరూపం కలిగి చక్కగా అందగాడిగా ఉన్నాడు. బొట్టు నీరంట, బొట్టు అంటండి, ఒక్క బొట్టు. అరే ఈ భూలోకం నిష్ఠాసారంగా తాగావు కదరా, మందులు తాగావు కదరా, బారులోకి వెళ్ళి బీరుల్లో తాగావు, బారులోకి వెళ్ళి అపిత్రమై తాగావు, అపిత్రమై నవ్విలావు, అపిత్రమైనన్ని చేసి అపిత్రంతో జీవిస్తూ పాపంలో జీవిస్తున్నావు. లాజరు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. లాజరు తన పవిత్రతను కాపాడుకున్నాడు. వాడు బయట అంతా కుళ్ళే కానీ వాడి బయట అంతా కూడా కురుపులతో నిండిపోయాడు, కానీ లోపల శుద్ధిగా ఉన్నాడు. నువ్వు బయట ఆడంబరంగా ఉన్నావు, బయట అందంగా ఉన్నావు, మనుషులు కనబడాలని చెప్పేసి మంచి మంచి నీ యొక్క చర్మ సౌందర్యం కోసం ప్రపంచ ప్రఖ్యాతిగా సబ్బులని వాడావు. కానీ నువ్వు రక్షణ పొందలేదు కాబట్టి, నీ మరణకాలం నువ్వు గుర్తుపెట్టుకోలేదు కాబట్టి, నీ మరణకాలమును నువ్వు ఎరగలేదు కాబట్టి, నువ్వు చనిపోతావు అని అనుకోలేదు కాబట్టి నువ్వు చనిపోయావు, నువ్వు పాతిపెట్టబడ్డావు. కానీ బయట ఉందంటే ధనవంతుడు పాతిపెట్టబడ్డాడు, కానీ వాడి ఆత్మ పాతాళంలో యాతన పడుచున్నది, ఇంకా నరకంలో పడలేదు. కాబట్టి మరణకాలం ఉంది. ఒకటి, చెడు కాలంలో ఉన్న నీవు గుర్తుపెట్టుకోవాల్సింది నీ యవ్వన కాలం జాగ్రత్తగా చూసుకో. రెండోది, నీకు మరణకాలం రెండు గుర్తుపెట్టుకో. నువ్వు తప్పించుకోలేవు. మరణాన్ని ఎవరు కూడా జయించలేదు. మరణం జయించి ప్రభుని యేసుక్రీస్తు ఒక్కడే. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ పరలోకంలో పరదేశంలో ఉంటుంది. కాబట్టి మొదటిది యవ్వన కాలం, రెండోది మరణకాలం, మూడోది చూసుకుందాం. చూడండి బైబిల్లో నుంచి పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజ ఆశలు అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగా నడుచుకున్నట్లు పాపము జోలిక ఏమీ లేక ఉండును. మనము వినండి, మనము 11వ వచనం, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుటకు. మూడోది గతించిన కాలం, గతించిపోయింది కాలం, ఇక చాలు. బైబిల్ అన్నాడు ఇక చాలు, గతించిన కాలం గతించిపోతుంది. గతించి కాలం జీవితంలో గతించిపోతున్నావు. నీ జీవితం గతించి తాగుబోతుల విందులు, చేయదగ్గ విగ్రహ పూజలు, వ్యభిచారం, ఇష్టానుసారం జీవితం చాలిక. ఇనాఫ్. దేవుడు అన్నాడు ఒక వ్యభిచార స్త్రీతో, ఇక పాపం చేయకు, ఇనాఫ్ ఈజ్ ఇనాఫ్, నో మోర్ సిన్ అన్నాడు. కాబట్టి సహోదరుడా, తాగుబోతుల విందులు, కిల్లికోట్ల దగ్గర ఉండటము, బారు షాపుల దగ్గర ఉండటము, జోదమాడటము, ప్యాకెట్ ఆడటము, ఇష్టానుసారంగా జీవించి ఓ సహోదరి నీ ఇష్టానుసారంగా నీ శరీరం నెరవేర్చుకున్న గతించి చాలు, ఇక చాలు. ఈ రోజు నుంచి గతించిన కాలం చాలు. ఇక నుంచి నీ సంవత్సరాలు, ఇక మిగిలిన సంవత్సరాలు పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయి. ఇక మిగిలిన సంవత్సరాలు నీతిగా బతుకు, ఇక మిగిలిన సంవత్సరం రక్షణతో బతుకు.
అలా నువ్వు బతకపోతే నువ్వు పతనమైపోతావు. కాబట్టి గుర్తుపెట్టు. అయితే నీ చేయాల్సింది ఏంటంటే, మొదటిది ఈ చెడు కాలంలో నువ్వు నీ యవ్వన కాలం జాగ్రత్తగా కాపాడుకో. మరణకాలం ఉంది గుర్తుపెట్టుకో. అలాగే గతించిన కాలం అనేది ఉంది గుర్తుపెట్టుకో. అయితే నువ్వు చెప్పొచ్చు, మరి ఏ కాలంలో మనం ఉండాలంటే, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 1వ వచనంలో పగలు 3 గంటలకు అదండి. అయితే నీకు కాలము గురించి చెబుతున్నాను కదా. ఇప్పుడు ప్రార్థనా కాలం చెప్పండి అందరూ. ప్రార్థనా కాలం ఉండాలి. నీ జీవితంలో ప్రార్థన ఉండాలి. ప్రార్థనా కాలంలో అంటే ఇక నుంచి నీవు నీ సంవత్సరాలు ప్రార్థనా సంవత్సరాలుగా మార్చుకో. చెడు కాలంలో ఉన్నావు మనము కాబట్టి ఎవరి కాలం జాగ్రత్తగా చూసుకో. మరణకాలం నీకు ఉంది కాబట్టి చనిపోతావు. జాగ్రత్తగా నీ జీవితాన్ని మార్చుకో. ఇక గతించిన పాపకాలం చాలు, ఇక పాప జీవితం చాలు, ఇనఫ్ ఇక నుంచి. అయితే నువ్వు ఆ గతించిన ఆ కాలం వదిలేసి ఇప్పుడు ఒకటి ప్రార్థన కాలంలోకి రా. అక్కడ చూద్దాము. చూడండి, మనం చూసుకుంటూ పోదాం. మొదటి దశలోకి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిల్చుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొలుపబడము కాగా మనము ఆహాహా అందరు చెబుదాం హల్లెలూయా. ఏ కాలము? సదాకాలం ప్రభువుతో కూడా ఉందము. సదాకాలం ఒకటి ఇక యవ్వన కాలం, 2 మరణకాలం, 3 చెప్పండి ఏ కాలము? గతించిన కాలం. ఇక చాలు. మరి ఇప్పుడు ఏ కాలంగా ఉండాలంటే, ఏ కాలం అంటే ఏ సంవత్సరాలు ఉండాలంటే, ఒకటి ప్రార్థనా కాలం, 2వది సదాకాలం ప్రార్థన కాలం. ఇక ఈ మిగిలిన సంవత్సరాలు ఇంతవరకు సంవత్సరాలు వేస్ట్ చేసుకున్నావుగా. ఇన్ని సంవత్సరాలు నీ 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు నీవు నీ ఎవరి కాలం నాశనం చేసుకున్నావుగా. ఇక మరణకాలం మీద ఉంది జాగ్రత్త. ఇప్పుడే రక్షణ పొందు, ఇప్పుడే మారుమనసు పొందు, నీ జీవితం మార్చుకో. అయితే దీంతో పాటు ఇప్పుడు ఏం చేయాలి? మరి సదాకాలం ప్రభుతో ఉండాలంటే ఒకటి చేయాలి, ఆ కాలం కూడా నువ్వు కలిగి ఉండాలి. అదే కాలం అంటే పరమగీతము 2వ అధ్యాయము 12వ వచనం. దేశము అంతటా పూలు పూసి ఉన్నవి, పిట్టలు కోలాహలము చేయు కాలము వచ్చెను. అందరు చేద్దాం హల్లెలూయా. కోలాహలము చేయు కాలం అంటే ఆరాధన, స్తుతి, వర్షిప్. కోలాహల కాలం అంటే పక్షులు పొద్దులేసి స్తుతించినట్లుగా. ఇక ఈ మిగిలిన సంవత్సరాలు దేవుని స్తుతిస్తూ బతుకు, పరిశుద్ధతలో బతుకు, నీతిలో బతుకు. ఆ యొక్క సంకుబడి కొంగలాగా యథార్థంగా ముట్టు దేవుని ప్రేమ కలిగి జీవించు. కోలాహల కాలం ఒకటి, ప్రార్థనా కాలం 2 నువ్వు చేయాల్సిన కాలం అంటే నీ మిగిలిన సంవత్సరాలు ఎలా ఉండాలంటే నువ్వు సదాకాలం దేవునితో ఉండాలి అంటే నువ్వు ప్రార్థనా కాలం కలిగి ఉండాలి. 2 కోలాహల కాలం కలిగి ఉండాలి. కోలాహల కాలం అంటే ఆరాధన. అలా ఉంటే సదాకాలం. కాబట్టి గుర్తుపెట్టుకోను. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, సంకుబుడి కొంగ, తన కాలమును ఎరిగిన సంకుబుడి కొంగ తన జీవితం వేస్ట్ చేసుకోకుండా దేవుడిచ్చిన పద్ధతిలో జీవిస్తూ, దేవుడు చెప్పిన పద్ధతుల్లోనే తనకి దేవుడిచ్చిన దానిని బట్టి యథార్థంగా జీవిస్తున్నారు. కానీ ఇజ్రాయేలీలు తమ న్యాయం ఎరుగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. అందుకే చెబుతున్నాను, ఒకరోజు రాబోతుంది ఈ చెడు కాలంలో నువ్వు ఉన్నావు. ఈ చెడు కాలంలో నువ్వు ఎలా ఉన్నావు? బుద్ధిమంతుడిగా ఉన్నావా? నీతిమంతుడిగా ఉన్నావా? గుర్తు చేసుకో. అలా లేకుండా నీ యవ్వన కాలం అనేది గతించిపోతుంది. యవ్వన కాలం ఇష్టానుసారంగా జీవిస్తే లెక్క చెప్పాలి. మరణకాలం నీకుంది. ఒకరోజు దేవుడు లేకుండా చనిపోతే నువ్వు నిత్యగ్నిగుండంలోకి వెళ్ళిపోతావు. అందుకంటే బైబిల్లో పేతురు, ఇక చాలు, గతించిన కాలం చాలు. ఇక నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తూ, పాపం చేస్తూ, విచ్చలవిడిగా జీవిస్తూ, నీ ఇష్టం జీవిస్తూ, అడ్డు ఆపు లేకుండా నా ఇష్టం నాది, నా బ్రతుకు నాది, నేనే సంపాదించా, నేనే తింటా, నేనే తిరుగుతా, తినుము, తాగుము, సుఖించుము అని కేకలేసుకుంటున్నావేమో, ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో. బైబిల్లో అంటాడు దైవజనుడు, ఇక చాలు గతించిన కాలం. తాగుబోతుల విందులు చాలు, విగ్రహ పూజలు చాలు. తాగుబోతుల విందులు, విగ్రహ పూజలు, ఇష్టానుసారంగా వ్యభిచారం చేస్తూ, అపవిత్ర జీవితం జీవిస్తూ, సీరలు లాగుతూ, గుటకాలు వేసుకుంటూ, ఊసుకుంటూ, 10 మందికి అసహ్యంకరంగా జీవించా చాలు. అందుకే మరి ఇప్పుడు ఏం చేయాలంటే నీవు ప్రార్థనా కాలంలోకి రావాలి. నీ మిగిలిన సంవత్సరం అంతా ప్రార్థన జీవితంగా నీ జీవితాలు ఉండాలి. ఇంతవరకు గతించిన కాలం చాలు. ఇక ఈ రోజు నుంచి ప్రార్థనా కాలంగా నీవు ఉండాలి. ప్రార్థనలో నువ్వు ప్రార్థన చేసుకుంటూ, దేవుడిని ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. 2 కోలాహల కాలం అంటే ఆరాధన చేస్తూ ఉంటే ఒకరోజు సదాకాలం దేవునితో ఉంటావు. సదాకాలం, ఆ సదాకాలం అపోస్తలుడు పౌలు అన్నాడు, కాగా సదాకాలము మనము దేవునితో ఉందుము.
ప్రియమైన సహోదరుడా, నువ్వు అలాంటి సదాకాలం కలిగి ఉంటావా? లేత వయసు నడిప్రవ గతించిపోతుంది. ఈ తిండి ఎంత తిండి పెట్టినా, ఒక మాట చెప్తాను. ఒకరోజు ఒక టీవీలో సినిమా యాక్టర్లు చూసి, అబ్బా చూడు ప్రభా వాళ్ళు ఎంత బాగున్నారు అంటే దేవుడు అన్నాడు, అది శరీరంలో ఉన్నంత కాలమే నాయన, చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు నిత్య నరకంలోకి వెళ్తే అది చాలా భయంకరం, వాళ్ళకి తెలియదు పాపం. దేవుడు చెప్పాడు, నువ్వు రక్షించబడ్డావు, నీకు పరలోకం ఉంది. మరి వారికి డబ్బు ఉంది. ఆ కోటీశ్వరులు చూసి, ఆ డబ్బు గలను చూసి నేను చాలా బాధపడేవాడిని, ఏంది ప్రభావాలు చూడని. ఇప్పుడు దేవుడు అన్నాడు, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళకి బంగారం ఉంది, వాళ్ళకి ఆస్తి ఉంది, వారికి పొలాలు ఉన్నాయి, వారికి స్థలాలు ఉన్నాయి, వాళ్ళ వెనక మంది మార్గం ఉంది, కానీ వారికి పరలోకం లేదన్నాడు. డబ్బు ఉంటే ప్రయోజనం అండి. కాబట్టి యవ్వన కాలం జాగ్రత్త, చెడు కాలం ఇది. యవ్వన కాలం జాగ్రత్త, మరణకాలం ఉంది జాగ్రత్త. కాబట్టి గతించిన కాలంలో ఉన్నావేమో. కాబట్టి ఈరోజు ముగిస్తున్నాను, మనం ప్రార్థన చేసుకున్నాం. గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా, శంకుపుడి కొంగ తన కాలం ఎరిగినట్లుగా యవ్వన కాలం అనేది ఉంది, అది గతించిపోతుంది, గుర్తుపెట్టుకో. రెండోది మరణకాలం ఉంది నీ జీవితంలో, ఎవరో చనిపోతావు, గుర్తుపెట్టుకో. కాబట్టి గతించిన కాలం ఇక చాలు, ఇక ఈ చేసిన పాపాలు చాలా మార్చుకొని ప్రార్థన కాలంలోనికి రా. ఆ తర్వాత కోలాహల కాలంలోనికి రా, అనగా ఆరాధన స్తుతి కాలంలోనికి రా. నువ్వు దేవుని స్తుతిస్తూ బతుకు. ఆ తర్వాత నువ్వు సదాకాలంతో దేవునితో ఉంటావు. కాబట్టి ఈ కాలం ఎరిగి నీవు గుర్తుపెట్టుకొని నీ జీవితం మార్చుకో. కాబట్టి మన బ్రతుకులు మార్చుకోవాలంటే, నీ జీవితం మార్చుకోవాలంటే నువ్వు ఉండాల్సింది ఏంటి చెప్పండి, ఏంటి? కాబట్టి ఎన్ని కాలాలు చెప్పాను? మొదటిది చెప్పాను చెడు కాలం, మొదటిది చెడు కాలం, రెండోది యవ్వన కాలం, మూడోది మరణకాలం, నాలుగోది గతించిన కాలం. ఇవన్నీ కూడా మంచివి కాదు. మరి ఏ కాలంలోకి రావాలి? ప్రార్థన కాలం, కోలాహల కాలం, ఆ తర్వాత సదాకాలం. ఈ రిఫరెన్స్ చూసుకోండి, మీరు రాసుకోండి, ప్రార్థన చేయండి. మీరు కూడా మారండి. లేత వయసు నడిపిన గతించిపోతుంది. ఈ రోజున మారు, జీవితం మార్చుకో, పద్ధతులు మార్చుకో, లేకపోతే నరకం తప్పదు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి పరిశుద్ధ గొప్ప దేవ, భూమి యొక్క ఆవశ్యం సృష్టించిన మా తండ్రి, ఈ యొక్క నాయన ఉదయకాలం ముందు మీతో చేరి ప్రార్థించి ఇచ్చే అవకాశానికి స్తోత్రాలు నాయన. ప్రభా, మేము కూడా సదాకాలం మీతో ఉండాలి తండ్రి. అలా ఉండాలంటే యవ్వన కాలం జాగ్రత్తగా చూసుకోవాలి, మరణకాలంలో రక్షణ పొంది నాయన అదిగో ప్రభా బాప్తిస్మం బిడ్డలు అవ్వాలి తండ్రి. అప్పుడు నా తండ్రి మేము సదాకాలం మీతో ఉంటాము. కాబట్టి గతించిన కాలం చాలిక, ఇక పాపం చేయొద్దు, ఇక ఈరోజు మారుమనసు పొందు, నీ బ్రతుకు మార్చుకో, నీ పద్ధతులు మార్చుకొని చెబుతున్నావు. కాబట్టి వాక్యం బిడ్డలు తమ హృదయాలు మార్చుకొని రక్షించబడి, ఇక యవ్వనకాలం గతించిపోతుంది, నాకు మరణకాలం ఉంది, ఇక నేను చనిపోతాను, అయితే నేను చనిపోయిన తర్వాత దేవునితో ఉండాలి, నేను పాపంలో చనిపోకూడదు నిర్ణయం తీసుకొని రక్షణ పొందుటకు ప్రభు హృదయాలు తెరవమని కోరుకుంటూ, మేము కూడా ప్రార్థన కాలం కలిగి ఉండాలి, కోలాహల కాలం కలిగి ఉండాలి. అనగా ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే సదాకాలం నీతో ఉంటాం. కాబట్టి అని గొప్ప అనుభవం నాకు మాకందరికి అనుగ్రహించి మై తెచ్చుకోమని, ఇంకా ఏమైనా కుటుంబాల సమస్యల శోధనలు ఉన్నాయో అవన్నీ తొలగించమని కోరుకుంటూ, ప్రతి విధంగా ఆటంకం, వ్యాధులు, రోగాలు, ఏ కుటుంబంలో ఏ దరిద్రం ఉందో, ఏ శాపం ఉందో, ఎవరైనా వాక్యం వారి కుటుంబాల్లో ఉన్నా, ఎవరైనా వాక్యం వింటున్నారో వారి కుటుంబంలో శాపాలు, దరిద్రాలు, వ్యాధులు, రోగాలు యేసుక్రీస్తు కలిపోదు గాక. పరిశుద్ధాత్మదేవ, మీరు వారికి సహాయం చేసి మై తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలం తోడేయండి. సర్వసత్యంలోనికి సదాకాలానికి ఉండే అద్భుత ఆత్మ అనుభవంలోకి నడిపించి వదిలి చేయనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మరోసారి మీకు ప్రార్థన చేయండి, మా కోసం ప్రే చేయండి. గాడ్ బ్లెస్. వచ్చేవారం మరొక పక్షి గురించి చెప్పుకోవడానికి, మరొక గురించి చెప్పుకుని ప్రయత్నించాలి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.